అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కొన్ని హామీలను ఇప్పటికే అమలు చేస్తుండగా మరికొన్ని కీలక హామీలను ఇంకా పట్టాలెక్కించలేదు. అతి త్వరలోనే మిగతా పథకాల అమలుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మహిళలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఓ కీలక పథకం అమలుకు రంగం సిద్ధమైంది. వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా, మహిళా లోకమంతా మెచ్చేలా ఆ పథకాన్ని తీసుకొస్తున్నారట. ఇంతకు ఏంటా పథకం? అనేక హామీలతో కూటమి అధికారం దక్కించుకుంది. కూటమి విజయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది వైసీపీ పాలనపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి. రెండవది కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన ఆకర్షణీయమైన హామీలు. వాటిలో ముఖ్యంగా సూపర్ 6 హామీలు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా కొన్ని కీలక హామీలు అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం కోసం రాష్ట్రంలోని మహిళలంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హామీలు అమలు చేయలేదని ఓవైపు వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా, మహిళలంతా మెచ్చేలా ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు సర్వం సిద్ధమైందట. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ విస్తృత సన్నాహాలు చేస్తుంది. బస్సుల సంఖ్య పెంచడం, అదనపు డ్రైవర్లను నియమించడం, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి చర్యలపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి సేవల కోసం 8,548 బస్సులు ఉపయోగంలో ఉన్నాయి. ఉచిత బస్సు పథకం సక్సెస్ అవ్వాలంటే ఇవే ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ప్రతి డిపోలో స్పేర్గా ఉంచే కొన్ని బస్సులను కూడా ఆగస్టు 15 నుంచి రోడ్లపైకి దించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ 371 బస్సులు నడుపుతోంది. ఇవి ఉదయం గ్రామాల నుంచి పట్టణాల బడులకు విద్యార్థులను తీసుకువెళ్లి సాయంత్రం తిరిగి ఊళ్లకు చేర్చుతాయి. సాధారణంగా మిగిలిన సమయమంతా డిపోలోనే నిలిపి ఉంచబడే ఈ బస్సులను ఇకపై పథకం అమల్లో భాగంగా ఇతర రూట్లలో కూడా నడపాలని నిర్ణయించారు. దీంతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. పథకం ప్రారంభమైన తర్వాత తొలి 3 నెలలు బస్సుల్లో గట్టి రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత ప్రయాణం కారణంగా ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారని, దాంతో అన్ని రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరగనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. రద్దీ సమయంలో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని, వాగ్వాదాలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఉచిత ప్రయాణం అమల్లో ఉన్న బస్సుల్లో మహిళలకు ప్రత్యేకంగా 0 టికెట్లు ఇస్తారు. మగవారికి సాధారణ ఛార్జీ టికెట్లు జారీ అవుతాయి. ఉదాహరణకి భర్త, భార్య కలిసి ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్టు, భార్యకు 0 టికెట్టు వేర్వేరుగా ఇస్తారు. ఈ 0 టికెట్లు జారీపై కండక్టర్లకు ముందుగానే అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత టికెట్ ఇష్యూయింగ్ మిషన్లలో కూడా మార్పులు చేస్తున్నారు. వాటిలో కొత్తగా ఉమెన్ ఫ్రీ టికెట్ అనే ఆప్షన్ను తీసుకువస్తున్నారు. దీంతో మహిళల ఉచిత ప్రయాణాన్ని సులభంగా నమోదు చేసి భవిష్యత్తులో డేటా సేకరణకు ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారు. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సిందే. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అందులో ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు అందరికీ ఈ బస్సు ఉచిత పథకం వర్తిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ఈ నెలలోనే అమల్లోకి రాబోతుండటంతో మహిళా సమాజం నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. జగన్ హయాంలో సంపద సృష్టి లేకపోవడంతో అంతా అప్పులమయం అయిపోయిందని అంటున్నారు. దీంతో వాటికి వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాల్సిందే. అన్ని డబ్బులు ఖజానాలో లేని పరిస్థితి. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి సంపద సృష్టించేందుకు చంద్రబాబు విదేశీ టూర్లు చేస్తున్నారు. సంపద సృష్టి జరిగినప్పుడే సంక్షేమ పథకాల అమలుకు డోకా లేకుండా డబ్బులు సమకూర్చుకోగలుగుతారు. ఇక కేంద్రం కూడా పెద్ద మొత్తంలో సాయం చేస్తే తప్ప కూటమి ఇచ్చిన భారీ పథకాలను అమలు చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. జగన్ హయాంలో ఆర్థికంగా వెనుకపడ్డ ఆంధ్రప్రదేశ్కి మళ్లీ ఊపిరి పోసేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కృషి చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రస్తుతం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఏపీ ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి అదనపు నిధులు రాకపోతే మిగిలిన పథకాలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలకైనా ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీలను నెరవేర్చాలంటే కేంద్రం సాయం కీలకం. అలాంటప్పుడు అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంటుంది. జగన్ పాలనలో సంపద సృష్టి జరగకపోవడంతో ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై నమ్మకం ఉంచి గెలిపించారు. ఇప్పుడు ఆ ఆశలను వమ్ము చేయకుండా ఆర్థిక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యత పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మీదే ఉంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి, పోలవరానికి కీలక ప్రాజెక్టులకు కొన్ని నిధులు మంజూరు చేసినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు మాత్రం కేంద్రం నుంచి వచ్చే సాయంపైనే ఆధారపడి ఉంది. 100 కోట్లు, 1000 కోట్లకు అయ్యే పథకాలు కావని, భారీ పథకాలు కావడంతో ఏపీ ఖజానాలో వాటిని అమలు చేసే డబ్బు లేదు. ముఖ్యంగా సూపర్ 6లో ఉన్న మిగతా పథకాలు, భారీ వ్యయం ఉండే ఉచిత బస్సు వంటి పథకాలు అమలు కావాలంటే కేంద్ర సహాయం తప్పనిసరే. బీజేపీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో హామీల అమలు విషయంలో కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ఖజానా పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో కేంద్రం ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తుందో అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మరి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక పథకాలు అమల్లో కేంద్రం ఎంతవరకు సాయం చేస్తుందో, అలాగే ఈ పథకం కూటమి ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించగలదా లేదా అన్నది తెలియాల్సి ఉంది.